వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అంగన్వాడీలో మనకి 5,905 పోస్టులు అయితే భర్తీకి నోటిఫికేషన్ అయితే వెలువడింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా మనకైతే లేటెస్ట్గా రావడం జరిగింది. ఒకసారి ఆర్టికల్ చూస్తే కనుక వీటిపై ఏంటనేది క్లారిటీ వస్తుంది. తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ కూడా నేను అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మరొక వీడియోలో అయితే మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే అంగన్వాడీలో 5,905 పోస్టులు అయితే భర్తీ కానున్నాయి. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు, కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు, అత్యధికంగా 4,007 హెల్పర్ల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో ఖాళీగా పోస్టులకు అయితే జిల్లా వారీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేసి ప్రభుత్వం అయితే భర్తీ చేస్తుంది. 5,905 పోస్టుల భర్తీకి దశల వారీగా దరఖాస్తులు ఆహ్వానించి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తుంది. ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు. ప్రధానంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలో వర్కర్లు, అలాగే హెల్పర్ల ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇక మనకు చూసుకుంటే కనుక ఈ యొక్క హెల్పర్ల పోస్టులకి అయితే కనుక అభ్యర్థుల సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లో అయితే ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా నిధులను విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు. 4,007 అంగన్వాడీ హెల్పర్లు, 430 మినీ అంగన్వాడీ వర్కర్లు, తర్వాత 1,468 మెయిన్ అంగన్వాడీల్లో అయితే మనకున్నారు. ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి వర్కర్ల పోస్టులను భర్తీ చేయడానికి అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయగా మరికొన్ని చోట్ల అయితే నోటిఫికేషన్లు అయితే విడుదలవుతున్నాయి. ఇక మనకు చూసుకుంటే కనుక 654 పోస్టులకు 302 దరఖాస్తులు అయితే రావడం జరిగింది అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి పోస్టుల భర్తీకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తుంది. అయితే మనం చూసుకుంటే 2019 ఖాళీల ఆధారంగా జిల్లాలో 654 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ అయితే జారీ చేయగా 3,102 దరఖాస్తులు అందాయి. అభ్యర్థులు కనీస విద్యార్హతను 10వ తరగతిగా ప్రభుత్వం నిర్ణయించింది. మెయిన్ అంగన్వాడీలో వర్కర్లకు 11,500, మినీ అంగన్వాడీలో వర్కర్లకు 7,000 చొప్పున అయితే వేతనాన్ని చెల్లించనున్నారు. ఇక హెల్పర్లకు కూడా 7,000 చొప్పున వేతనాన్ని అయితే అందజేస్తారు. పారదర్శకంగా పోస్టుల భర్తీకి చూసుకుంటే కనుక రాష్ట్రంలో మెయిన్ అంగన్వాడీలో 48,770 మంది వర్కర్లు అయితే ఉండాలి. అయితే ప్రస్తుతం 47,302 మంది మాత్రమే ఉన్నందున 1,468 పోస్టుల భర్తీకి అయితే ప్రభుత్వం సిద్ధమైంది. ఇక మెయిన్ అంగన్వాడీలో చూసుకుంటే 48,770 మంది హెల్పర్లకు బదులుగా 44,763 మంది మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన 4,007 హెల్పర్ల పోస్టుల భర్తీ చేయనున్నారు. మినీ అంగన్వాడీలో చూసుకుంటే 6,837 వర్కర్లకు ఉండాలి. అయితే ప్రస్తుతం చూసుకుంటే 6,407 మంది మాత్రమే ఉన్నందున మిగిలినటువంటి 430 పోస్టుల భర్తీకి కూడా జరుగుతుంది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా అయితే పోస్టులు భర్తీ చేపట్టి అర్హులను అయితే ఎంపిక చేస్తున్నట్లయితే కనుక ICDS ప్రాజెక్ట్ డైరెక్టర్ కృతికా శుక్లా అయితే తెలపడం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే చాలామంది అంగన్వాడీ పోస్టులకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని అయితే అడిగారు. అయితే గతంలో ఉన్నటువంటి అంగన్వాడీ యొక్క ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి భర్తీని పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ యొక్క పోస్టుల ఖాళీల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని భర్తీ చేయడానికి అయితే కనుక మనకి సుమారుగా 5,905 పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది, మరి కొన్ని జిల్లాల్లో అయితే చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని జిల్లాలో ఆల్రెడీ ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్నాయి అనమాట. మనకి ఇందులో సపోజ్ చూసుకుంటే అనంతపురం జిల్లాలో అయితే ఇంకా ఇంటర్వ్యూ కూడా జరుగుతున్నాయి ప్రజెంట్. సో అనంతపురం జిల్లాలో మనం చూసుకుంటే కనుక 654 పోస్టులకు చూసుకుంటే 3,102 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారనమాట. కలెక్టర్ గారి అధ్యక్షంలో అయితే కనుక ఇక్కడైతే ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఎటువంటి రికమెండేషన్లు కూడా లేకుండానైతే ఉద్యోగం అయితే పొందే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే మహిళలు అయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఈ యొక్క అంగన్వాడీలో జాబ్ సాధించాలని ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని మీరు విజయవంతంగా కూడా ఇంటర్వ్యూ కూడా ముగించుకుంటే కనుక మీరు తప్పకుండా అయితే మీరైతే జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు కళలు కనండి, కళల్ని సాకారం చేసుకోండి అని అయితే మనకి చెప్పినటువంటి మహా వ్యక్తి మాటలు అయితే ఇప్పుడు గుర్తు తెచ్చుకుని అందరూ కూడా ఈ యొక్క, ఎందుకంటే మహిళలకి మెయిన్గా చాలామంది 10th పాస్ అయిన తర్వాత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క అంగన్వాడీలో చేయాలని కొంతమంది ఇంట్రెస్టెడ్గా అయితే ఉంటారు. చాలామంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం అని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఇక నేను అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆ లింకులు ఇవన్నీ కూడా నేనైతే మీకైతే క్లారిటీగా అయితే వివరిస్తాను. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, అయితే ప్లీజ్ వాచ్ ఆన్ అవర్ ఛానల్.